కృష్ణుడు 7 ఏళ్ల పిల్లోడు, మా హాసిని అంత ఉంటాడు. వచ్చాడు, వాళ్ళ అమ్మ వంట చేస్తుంది. ఏమే మీ అమ్మ వంట చేస్తుంటే వెళ్ళి తినేస్తావు కదా నువ్వు? నిజం చెప్పు, చప్పట్లు కొడుతున్నామా? నిజం చెప్పింది. మేము అంతే కదా చిన్నప్పుడు, అవునా? అలా కృష్ణుడు వెళ్ళాడు. ఏదో వాళ్ళ అమ్మ వండుతుంది అప్పచ్చులు, అలా చేయి పెట్టబోయాడు, తినబోయాడు. టక్ అని చేతి మీద కొట్టాడు. ఏ నా కోసం కాదా అన్నాడు. ఇంట్లో నలుగురు లేరుగా, ఈయన ఒకడే కదండి. వాళ్ళ అన్నయ్య అయితే వాళ్ళ పెద్దమ్మ దగ్గర ఉంటాడు. ఏమనుకుంటారండి పిల్లలు? నా కోసం కాదా అన్నాడు కృష్ణుడు. కాదు కాదు, రేపు పొద్దున్న పూజ ఉంది. ఏం పూజ అమ్మా అన్నాడు. నేను వంట చేసుకోవాలి, వెళ్ళి మీ నాన్నగారిని అడుగు, నాకు పని ఉంది అంది. ఎవరు వాళ్ళమ్మ? యశోద. అంటే ఈయన కొంచెం హట్టేయడు కదా, మరి తిననే ఉండేవాళ్ళు, దేవుడు పెట్టాలన్న. ఈయన లోపల అనుకున్నాడు, నేను వైకుంఠం వదిలి ఇక్కడికి వస్తే మళ్ళీ దేవుడు దేవుడు అంటారేంటి? ఈయన దేవుడని మీకు తెలుసు, నాకు తెలుసు, యశోదకు తెలియదు. యశోదకి బృందావనంలో ఎవ్వరికి కృష్ణుడు దేవుడు కాదండి, మనకే దేవుడు, వాళ్ళకి వాళ్ళ ఇంట్లో పిల్లోడు. మీకు అర్థమైందా? కృష్ణుడు నా కోసం కాదా అన్నాడు. వాళ్ళ నాన్న అడగమంటే వెళ్తే బయట వాళ్ళ నాన్నగారు నడవ ఉంటుంది కదా, ఆ జనాలతో బిజీగా ఉన్నారు. నాన్నగారు ఏంటి హడావిడిగా ఉన్నారు అన్నాడు. మనం ప్రతి సంవత్సరం ఇంద్రయాగం చేస్తాం కదా అన్నారు. అవునా నాన్నగారు? ఎందుకు అన్నారు. ఎందుకేమిటిరా? మకము చేయ ఇంద్రుడు సంతసించును, ఇంద్రుడు సంతసించిన వానలు కురియును అన్నారు. మకము అంటే యజ్ఞం. అందరూ చెప్పండి, యజ్ఞో వై విష్ణు. గట్టిగా, యజ్ఞో వై విష్ణు, యజ్ఞో వై విష్ణు. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం చెప్పండి? ఎక్కడ ఉన్నాం మనం? అమ్మ, మీ పేరేనమ్మా? లక్ష్మి గారి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకు చప్పట్లు కొట్టమన్నా? మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే పాయకాపురం సంతోష్ పార్క్ గుడి అన్నారు. ఆవిడ ఒక్కతే చెప్పింది, మన బృందావనంలో ఉన్నాం. ఎక్కడున్నాం? మనం ఎప్పుడు కూడా ఓ పాత సినిమాలో పాట, మనసే అందాల బృందావనం వేణుమాధవుని పేరే మధురామృతం. కాబట్టి ఎప్పుడు మన మనస్సుని అలా బృందావన భావనలో ఉంచుకోవాలి. అర్థమైందా? అయితే కృష్ణుడు వాళ్ళ నాన్నగారిని అడిగారు. నాన్నగారు చెప్పారు. చెబితే ఎందుకు నాన్నగారు అన్నాడు. ఎందుకేమిటో మరి వానలు వస్తున్నాయి కదా, ఇంద్రుడు మరి ఆయన మన కృతజ్ఞత చూపించాలి కదా అన్నాడు. ఊరుకోండి నాన్నగారు, మనం యజ్ఞం చేస్తే వానలు వస్తే ఆయన గొప్పే ఉంది. మనకి మన ఆవులకి ఆహారాన్ని ఇచ్చేది గోవర్ధనగిరి, మనం గోవర్ధనగిరి పూజ చేద్దాం అన్నాడు. కృష్ణుడు అంటే ఎట్లయినా క్యాచీగా ఉంటుంది కదా, ఆయన మాట కాదన్నారు అసలు. ఊళ్ళో పెద్ద మనిషి, చిన్నపిల్లోడైనా సరే కృష్ణుడు చెప్తే వాళ్ళు వింటారు. మరి ఏం చేద్దారు అన్నారు. ఎందుకంటే ఆయన చేయడం, మనం గోవర్ధనగిరికి పూజ చేద్దాం. ఎలా చేయాలి? ఎలా చేయడమే ఉంది. ఇక్కడ వంట ఎంతమందికి వచ్చాను అడిగారు గారు, రాధమోహన్ దాస్ గారు. ఆ వంట వచ్చిన వాళ్ళంతా వంట చేసుకొచ్చాను అన్నారు. అంతే లక్ష్మి గారు ఒక వెరైటీ, రాజ్యలక్ష్మి ఒక వెరైటీ, లలిత్ గారు ఒకటి, ఇలా రకరకాలు వంటలు చేసుకుని వచ్చేసారు. బోల్డ్కి తీసుకొచ్చారు, ఎడ్ల బాల మీద తెచ్చారు. పోయింది అన్నాడు కృష్ణుడు. అన్నాలన్నీ గుట్టగా పోసారు. ఏ కొండ ముందు పోసారు? కొండ ముందు. అక్కడ గోవర్ధన కొండ ఎదురుగా అన్నం కొండ, కొండ ఎదురుగా ఇంకో కొండ అంత అన్నం. ఈ అన్నాపు రాసి పులిహార, జీరా రైసు, రకరకాల రైసులు కదా అన్నీ పెట్టేస్తే మధ్యలో, నాన్న నీ తాడు దిగుతా పెట్టరు నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న, లేదా మొత్తం అది అక్కడ పెట్టే బాయిపోయామ్మా, అల్లరల్లాం కదమ్మా, ప్లీజ్ నాన్న. సో ఆ కొండ మధ్యలో గుంట చేసి ఈవిడ పులుసు తెచ్చింది, పోసాయి. ఆవిడ రసం తెచ్చింది, పోసాయి. అలా అన్నీ వేసేసారు. అన్నీ పోసేసి కొండ ఎదురుగా కొండ. ఇప్పుడు మన బంగారు కొండ. ఎవరు మన బంగారు కొండ? కృష్ణుడు చెప్పాడు, ఎవరు మాట్లాడకండి అన్నాడు. మీరు కూడా మాట్లాడకండి, అక్కడ కూడా మాట్లాడద్దు అన్నాడు. అందరూ చూస్తున్నారు. చూస్తుంటే ఈ గోవర్ధనగిరి ఈయనే కదా ఆయన,
ఈయనే కదా బంగారు కొండ, ఆ కొండలో ఉన్న కొండ, ఈయన అందులోకి ప్రవేశించాడు. నోరు తెరిచాడు. నోరు తెరిచి ఈ కొండ అంతా ఆ కొండలోకి వెళ్ళిపోయింది, తినేశాడు. అందరూ అని చూస్తున్నారు, ఆశ్చర్యపోయారు. ఆ లోపల నుంచి పెద్ద సౌండ్ వస్తుంది, అనియోర్ అనియోర్. ఏం సౌండ్? అనియోర్. చెప్పండి, అనియోర్ అనియోర్ అంటే ఏంటి? అంటే అక్కడ భాషలో, బ్రజ భాషలో బ్రింగ్ మోర్, బ్రింగ్ మోర్ అంటే ఏంటి? ఇంకా తండి, ఇంకా తండి. మరి తినేశాడు కదా కొండ, తినేశాడు. ఇంకా తెమ్మంటే వీళ్ళు ఎడ్ల బళ్ళు వేసుకుని ఇంట్లో ఉన్నవన్నీ తెచ్చారు, అలా తినేశాడు. ఇంద్రుడికి మరి టైం క్యారేజ్ వెళ్ళాలి కదా, క్యారేజ్ అంటే హవిస్సు అంటాం. రాలేదు. ఎందుకు రాలేదు? ఈ పిల్లోడు అడ్డం పడ్డాడు అని కోపం వచ్చింది. అసలు ఇంత పిల్లోడు నా కోసం వాళ్ళు ఏదో చేస్తుంటే అడ్డం పడతాడా? వీళ్ళు మాత్రం బుద్ధి ఉండక్కర్లేదా? వీళ్ళకి బుద్ధి చెప్పాలి అని పెద్ద పెద్ద మేఘాలు, 2 మేఘాలను పంపించాడు. ఏ మేఘాలు అవి? సంవర్తక మేఘం అంటారు దాన్ని. ఎప్పుడు వస్తుంది అది? ఎప్పుడు వస్తుంది అది? ఎప్పుడు వస్తుందంటే ప్రళయం అంటారు, తెలుసా? ప్రళయం. ఆ ప్రళయం వచ్చినప్పుడు వస్తుంది. ఇవాళ ఉదయం కూడా ఇంగ్లీష్లో ప్రభుపాద వారి లెక్చర్లో విన్నాను. ఆ ప్రళయం వచ్చే ముందు 100 సంవత్సరాల పాటు స్టార్చ్ అంటే ఆ సూర్యుడు 14 రెట్లు కిందకు వచ్చేస్తాడు. 14 రెట్లు కిందకు వచ్చేస్తే భూమి మీద ఏమన్నా ఉంటాయా? అంత మాడి మసైపోతాయి, బూడిదైపోతుంది. అంతా బూడిదైపోయాక ఇంత పెద్ద పెద్ద ఒక్క చుక్క 30 మంది మనుషులు చేతులు పట్టుకుంటే ఎంత ఉంటుందో అంత పెద్ద చుక్క. అలాంటి వాన 100 ఏళ్ళు పడుతుంది. ఇంకేమవుతుంది అప్పుడు? దాన్ని ఏమంటారు? జల ప్రళయం. ఏమంటారు? తేజు మాట్లాడకూడదు. ఏమంటారు? అలా నీరు వచ్చేస్తుంది. ఆ టైంలో వాడే మేఘాలని పంపించారు. పంపిస్తే వాన వచ్చేస్తుంది. అది మామూలు వాన కాదు. అలా వాన వచ్చేస్తే ఈ బృందావనం ఎంతండి? చిన్న పల్లెటూరు, తట్టుకోగలదా? కృష్ణ భయంకరమైన వాన వచ్చేస్తుంది అనగానే మీరేం కంగారు పడకండి అని ఆయన ఏమెత్తాడు? ఆ కొండ పేరు ఏ వేలుతో ఎత్తాడు? ఎలా ఎత్తాడో చెప్పారు. ఎవరైనా ఇప్పుడు తేజు ఉంది, చిన్న పిల్ల, ఒక పుట్టగొడుగు. పుట్టగొడుగు తెలుసా అండి? ఇంగ్లీష్లో ఏమంటారు? మష్రూమ్. తిన్నావా? మేము చేసిందా? వెరీ గుడ్. మౌన్ చూడండి నిలబెట్టి ఇలా. ఆ మష్రూము అంటే పుట్టగొడుగు. దాన్ని ఎత్తడానికి ఏమన్నా కండలు కావాలా? కత్తులు కావాలా? చిన్న బిడ్డ ఇలా అంటే తెగిపోద్ది కదా. ఒక పుట్టగొడుగు ఎత్తినట్లుగా భగవంతుడు అంత పెద్ద కొండ ఎత్తాడు. ఆ కొండ యొక్క వైశాల్యం ఎంత? 21 కిలోమీటర్లు. మేము మొన్నే 20 రోజుల క్రితం ఆ కొండ చుట్టూ తిరిగి వచ్చాం. ప్రతి సంవత్సరం అలా వెళ్తూ ఉంటాం. మేము 2007లో వెంకటరావు యాదవ్ గారు మేమంతా పెద్ద టూర్లో కూడా వెళ్ళాం. తిరగలేని వాళ్ళు ఆటోలోనో రిక్షాలోనో తిరుగుతారు అనుకోండి. కొంచెం ఎక్కడ గుజ్జు బాగున్న వాళ్ళు కాళ్ళతో తిరుగుతుంటారు. సో ఇంకా గుజ్జు ఎక్కువ ఉన్న వాళ్ళు సాష్టాంగాలతో తిరుగుతారు. అక్కడే సాష్టాంగం చేస్తారు. అయితే కొండని ఆయన ఎత్తినప్పుడు ఎన్ని రోజులు పట్టుకున్నాడు? దీన్నే అన్నమయ్య చెప్తారు. ఒక్కసారి మీరు కూడా చెప్పండి. కొలనితో పరికి గొబ్బిల్లో, కొలనితో పరికి గొబ్బిల్లో, యదుకుల స్వామికి నీ గొబ్బిల్లో, కొలని దోపరికి గొబ్బిల్లో, యదుకుల స్వామికి నీ గొబ్బిల్లో, కొండ గొడుగుగా గోవులగాచిన, కొండ గొడుగుగా గోవులగాచిన,
కొండు కసి సూకు గొప్పిల్లో కొలని దోపరికి గొప్పిల్లో యదుకుల స్వామికి నీ గొప్పిల్లో. కొండని బొడుగులో ఎత్తాడు, అటువంటి స్వామికి గొబ్బిల్లు అని చెప్పి అన్నమే కీర్తించారు. ఆయన మనం కూడా కీర్తించాలి. ఎలా కీర్తించాలంటే చాలా సులభం. పెద్ద డబ్బులతో, ₹1 పని లేదు, పెద్ద ఖర్చు కూడా లేదు. చక్కగా 2 చేతులు పైకెత్తండి, చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. గోవింద గోవింద. అలాగే ఎప్పుడైనా ఎవరైనా సిగరెట్లు అవి కాలుస్తూ మనకు కనబడ్డారనుకోండి, మనం వాళ్ళని ఏమి చేయలేం కాబట్టి క్యాన్సర్ క్యాన్సర్ అనుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. వాళ్ళకి క్యాన్సర్, వాళ్ళేమో ఫ్రీగా స్పాన్సర్. వాడు ఒకడికే రాదు క్యాన్సర్. తాగుబోతే ఎదవనుకోండి, ఆడు ఒకటే చచ్చిపోతాడు. సిగరెట్ తాగేదవా అందరినీ చంపుతాడు. అవునా? వాడు ఒకడికి క్యాన్సర్ కాదు, ప్రసాదం పంచి పెట్టినట్టు అందరికీ సాగు పంచి పెడుతుంటాడు. అవునా? చాలామందికి క్యాన్సర్ వచ్చి అయ్యో ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవండి, పాపం అండి, అలా ఎందుకు వచ్చిందంట. ఈ దరిద్రులు తాగి వదిలేస్తారు ఫ్రీగా, వాళ్ళ వల్ల ఇలా కూడా వస్తుంది. కాబట్టి బహిరంగంగా రోడ్ల మీద ఎవడు సిగరెట్ కానీ బీడీలు కానీ చుట్టలు కానీ కాల్చకూడదు. కాల్చితే దానికి శిక్ష ఏం పెట్టాలి? దాన్ని తిప్పి వాళ్ళకి అంటించితే సరిపోద్ది, అంతే. ఎంత దారుణం అండి! పుణ్యక్షేత్రాల్లో కూడా ఇలాంటి పురుషాదములు చాలామంది ఉన్నారు. చాలా ఇబ్బంది పడ్డాము మొన్న మేము యాత్రకు వెళ్ళినప్పుడు. అందుకని నేను మన ప్రధానమంత్రి గారికి, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారికి మై అప్పీల్ టు యూ అని చెప్పారు. ఖచ్చితంగా ఇవి పబ్లిక్లో ఉండకూడదండి. ఎందుకంటే ఎవరికైనా క్యాన్సర్ వచ్చి చచ్చిపోతే వాళ్ళ తప్పుతో జరగడం వేరు, కానీ ఇతరుల యొక్క దురలవాటు వల్ల వీళ్ళకి క్యాన్సర్ రావడం అంటే అది దుర్మార్గం కదా. ఇప్పుడు ఎవరో వేలు పట్టుకెళ్ళి కరెంటు ప్లగ్లో పెట్టారు, షాక్ కొట్టింది, వాడి తప్పది కదా. కానీ ఎవడో వైరు వాడి మీద వేసిస్తే అది పాపం కదా. అలాగా ఇవి చెడు అలవాట్లు అనేటువంటివి వాడికి మాత్రమే చెడు కాదు, వాడి కుటుంబం పోతుందిగా. వాడికి 42 ఏళ్ళు, ఎవరో పిల్ల వాళ్ళ నాన్న 44కో 45కో చచ్చిపోయాడు. దేనికి చచ్చిపోయాడు? తాగి తాగి చచ్చిపోయాడు. మాకు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. ఏం తల్లి, ఏదో మాటల వరుసలో అడుగుతాం కదా, దీవించండి అన్నప్పుడు ఏమంటాం? కళ్యాణమస్తు అంటాం. అలా అంటే వద్దండి, అదేమిట్రా అన్నా. అంటే ఈ కష్టాలు ఇవన్నీ చెప్పుకొచ్చింది. వాళ్ళ తమ్ముడు పెళ్లి చేయాలి, ఏవేవో. మన కృష్ణా జిల్లా పిల్లే, హైదరాబాద్లో జాబ్, యాంకర్. ఇలా ఎందుకు అయింది? ఆ పిల్లకి పెళ్లి చేయవలసిన నాన్న ఆ కాలంగా పోయాడు. కాబట్టి ఖచ్చితంగా మీకు మీ మీద ప్రేమ ఉంటే, మీ కుటుంబం మీద ప్రేమ ఉంటే, దైవం మీద ప్రేమ ఉంటే, దేశం మీద ప్రేమ ఉంటే మంచి అలవాట్లు కలిగి ఉండండి. గుడికి వెళ్ళడం మంచి అలవాటు, సూర్యుడికి నమస్కారం పెట్టడం మంచి అలవాటు, ప్రదక్షిణ చేయడం మంచి అలవాటు, మౌనం చేయడం మంచి అలవాటు. ఎవరికైనా మౌనం అలవాటు ఉందా? ఎప్పుడు చేస్తారు మీరు మౌనం? నాకు నిత్యం ఒక అలవాటు ఉంది. ఉదయం లేచాక ఇంచుమించుగా 10, 11, 12, ఇవాళ 1 గంటకి మౌనం విడిచిపెట్టాను. అలా రోజు ఖచ్చితంగా భగవద్గీత 12వ అధ్యాయం చదివిన తర్వాతే మాట్లాడతాను. కానీ చాలామంది గుడ్డి వేదవ, ఏమన్నా గుడ్డి వేదవలు అన్నా, మీకు అర్థం అవుద్ది. అలా ఎందుకు తిట్టానో చూడండి, ఇది చూడండి ఒకసారి. అమ్మ
పొద్దున్న లేవగానే మెలుకు రాగానే ఇలా అనుకుంటారు గుడ్డి వెదవ కదా. పొద్దున్నే దాంతో పని ఏంటండి? దాని మీద స్క్రీన్ మీద ఏదో దేవుని పెట్టుకుంటే చూడాలి. ఈ లేవడమే చండాల గుడ్డోళ్ళు ఇలా ఎత్తుకుని హలో ఎవడు పిలిస్తే పొలో, ఎవడితో పాటు సెలో, హోల్సేల్. ఎందుకులే ఎవరిని అంటాం? ఇగో ఎక్కువ మంది ఎలా ఉన్నారు చెప్పనా దాము? ఎక్కువ మంది ఎలా ఉన్నారు చెప్పనా? చెబితే మీరు నవ్వుతారు కానీ బాగా వినండి. మనం మళ్ళీ బృందావనం వెళ్ళాలి, పైకాపురంకి వచ్చేసాం, మళ్ళీ వెళ్దాం. మీరు బాగా వినండి. ఎప్పుడో వాడు ఎవరికో ఇక్కడ చెంపలు రెండు అంటుకుపోయింది, కాలిపోయింది. రెండు వైపులా కాలిపోతే ఎవరో అడిగారు, రెండు వైపులా వాళ్ళకి శ్రీకృష్ణ వారికి పేపర్లు ఇవ్వండి, ఏకాదశి పేపర్ అన్నీ ఇవ్వండి నాన్న. ఏ రమేష్ ఎక్కడ కనబట్టలే? మా వెనకాల ఎందుకు? ఎదర కూర్చో అని చెప్పాను కదా. ఎదర కూర్చుంటే ఏదైనా పని చెప్తాం, వెనకాల ఎందుకు? ఎదర కూర్చుంటే ఏదైనా గుర్తు వస్తుంది కదా. నిన్న కూడా చెప్పా, ఇక్కడ కూర్చో, ఇక్కడ ఏదైనా పని చెప్పడానికి కూడా వెనకాల ఎందుకు? మాకు వెనకాల బ్యానర్ ఒకటే ఉండాలి, ఎవడో ఉండకూడదు. సో చాలా సంతోషం. సంతోషం. ఇవన్నీ తీసుకోండి. రేపే ఏకాదశి అమ్మ, ఇది ఫాలో అవ్వండి, మర్చిపోకుండా. రేపే ఏకాదశి. సో మనం ప్రతి నెల 2 సార్లు ఏకాదశి వచ్చినప్పుడల్లా ఈ ఏకాదశి ఎలా చేయాలో ఇందులో ఉంది. వాళ్ళు మీకు తర్వాత ఇస్తారు ఆఖరిలో, అది తీసుకుని రేపు ఉపవాసం చేయడం అనేది చేయగలిగిన వాళ్ళంతా చెయ్యండి. ఒకవేళ మీరు చెయ్యలేకపోయినా చెయ్యగలిగిన 2 సందర్భాల్లో 26 పేర్లు ఉన్నాయి అందులో, ఏకాదశి పేర్లు. అవి చదువుకోండి, మర్చిపోండి అమ్మ. హరే కృష్ణ. ఒకసారి మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద. సో ఒక అబ్బాయి ఇటు అటు అంటుకుపోయింది. ఎవరో ఫ్రెండ్ అడిగాడు, ఎరా ఎందుకు ఇలా అంటుకుపోయిందంటే, నేను బట్టలు ఐరన్ చేస్తున్నాను, అప్పుడు నగేష్ గారు ఫోన్ చేశాను. ఇలా అర్థమైందా? మీకు అర్థమైంది? మరి రెండో వైపు ఎందుకు అంటుకుపోయింది అన్నాడు. దరిద్రుడు మళ్ళీ చేశాడు. ఇప్పుడు చెప్పండి, దరిద్రుడు ఈడా ఆడా? నిన్ను ఎవరు చేయమన్నాడు రా? ఒక పని చేసేప్పుడు ఒకటే చెయ్యాలి, ఇలా ఐరన్ చెయ్యాలి. ఫోన్ రాగానే ఇలా పెట్టాడు. ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఒక పనే చేయండి, అది కూడా శ్రద్ధగా చేయండి, క్వాలిటీతో చేయండి. ఎంత బాగా చేయాలి? వాడేంట్రా ఏదో అంటు కట్టినట్టు, గోడ కట్టినట్టు అని తనికెళ్ళబాలని అంటాడు కదా, అంత బాగా చెయ్యాలి. ఇఫ్ యు ఆర్ అ రాస్కెల్, బీన్ ఏ హై స్కేల్. అంటే ప్రతి పనిలో పెర్ఫెక్షన్ ఉండాలి. మీరు క్యాజువల్గా కేర్లెస్గా చేస్తే ఎలా బాగుంటుంది చెప్పండి? వంట చేసినా సరే, ఇంకోటి చేసినా సరే, మన దేశాన్ని నాశనం చేయడం కోసం కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు. దేశం బాగు కోసం చేసే వాళ్ళకంటే దేశ నాశనం కోసం. మొన్న ఢిల్లీలో చూసారా, డాక్టర్గా చదివి వాళ్ళు హిందువుల్ని నిర్మూలించడానికి డాక్టర్లుగా ఉండి కూడా వాళ్ళు అంత లత్కోరు పని ఎందుకు చేశారు? వాళ్ళ మతం అది నేర్పించింది. మరి మన మతం మనకేం నేర్పించింది? సర్వే జన, అది మన ఒక్కలా అంటాం, వాడు అండవు. వాడు మన దేశ నాశనం, మన ధర్మనాశనం కోసం, మన గుళ్ళు నాశనం చేయడం కోసం. మన తమిళనాడులో ఒక పంది వచ్చి వినాయకుడి గుళ్ళో వినాయకుడి వీపు చూపిస్తూ వాడు అక్కర్లేనిదేదో చదివాడు. కాబట్టి మీలో ఎవరైనా దరిద్రులు ఉన్నారా? దరిద్రులు అంటే ఎవరు లేరు. సెక్యులరు అది కలపండి, సెక్యులరు అది కలపండి, రెండు కలిపితే అదే, అది ఫీల్ అవుద్ది యాక్చువల్గా. అంతే.
అదిగో చూసారు, ఫీల్ అయింది అయితే ఫీల్ అయింది. సెక్యులర్ కుక్క అనకూడదు, సారీ నన్ను అంట్లే తప్పదు. ఓకే 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 నిన్ను అనకూడదు, సెక్యులర్ కుక్కలు నీతో పోల్చకూడదు. ఓకే సారీ. దానికి హక్కుంటే కేసేస్తుంది మన మీద కదా. ఆ దరిద్రులు నాతో ఎందుకు పోలుస్తున్నాను కదా. సెక్యులర్లు అంటే ఎవరంటే గుడ్డి వేదవాడు. వాడు ఉమ్మేస్తాడు కదా తినే దాంట్లో, వాడు ఇది పోస్తాడు తెలుసు కదా, ఇది కలుపుతాడు, ఇంకో ద్రవం కలుపుతాడు. మొన్న మధ్య వాడు ఎవడో పానీపూరిలో ఉప్పు తక్కువైందని వాడి పానీ కలిపేశాడు. వేడి పానీ జోక్ కాదమ్మా, వేడి పానీ కలిపేశాడు బెంగళూరులో. వీడియో కూడా వచ్చింది. మరి తింటారా? అందుకని మీరు ప్రతిజ్ఞ చేయండి. శివుడు ఎదురుగా ఉన్నాం, చెయ్యాల పెట్టండి. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ ధర్మభూమిలో, ఈ కర్మభూమిలో, ఈ జ్ఞాన భూమిలో, ఈ పుణ్యభూమిలో, ఈ వేద భూమిలో, ఈ ఋషి భూమిలో, ఈ దేవభూమిలో హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే వందే వందే. ఇప్పుడు మరి ఇలా ప్రతిజ్ఞ చేసాము. వెరీ గుడ్. పోతే మనం పంపిద్దాం. ఇప్పుడు మనం రేపు ఏదో పండగ వస్తుంది, ఆ పండగలో పువ్వులు కావాలి. మనం వెళ్ళాము, అక్కడ హిందువు లేడు, వాడు ఉమ్ము ఉత్సవ బ్యాచ్ గాడు ఉన్నాడు. తినే దాంట్లో ఉమ్ము కలిపే ఓ జాతి ఉంది, ఆ జాతి వాడు ఉన్నాడు అక్కడ. అక్క చెల్లి తేడా తెలియని జాతి వాడు అక్కడ పూలు అమ్ముతున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడికి పూలు కొనాలా కొనకూడదా? కొనకూడదు. దేవుడికి పూలు పెట్టకపోయినా పర్వాలేదు, హిందువుల దగ్గర పూలు ఉంటేనే కొనండి. రేట్ ఎక్కువైనా పర్వాలేదు. నీ కూతుర్ని ఎత్తుకెళ్ళే దరిద్రుడి దగ్గర కొనద్దు. నీ భార్యని పిల్లల్ని నాశనం చేసి దేశాన్ని మొక్కలు చేసే కుక్కల దగ్గర కొనకండి. అన్ని మతాల సమానం అంటే నా చెప్పులు 700 కారులో ఉన్నాయి. ఏం చెప్పాను? చెప్పులకి దీనికి సంబంధం ఏంటి? చెప్పు తీసి కొడతానని అర్థం. ఎందుకు అంత గట్టిగా చెప్పాను? అబద్ధం కాబట్టి. అబద్ధం చెప్పచ్చా? ఇక్కడ ఉదాహరణకి రే నిల్చోరా, ఏం పేరు? రాక్ స్టార్ రాకేష్. ఇప్పుడు వీడు నేను అంటే రాకేష్ అనే నేను, రానా ఇద్దరం ఒకే హైట్ అంటావా? దీని మీద నుంచున్నా అనవు కదా. కొట్టండి అమ్మాయి అంటే వీడిని కొట్టారు, అనలేదు కాబట్టి చెప్పడు, అంతే కదా. రానా ఎంత పొడుగుంటాడు రా? ఉంటాడా? 7 ఉంటాడా? నీ 7లో సగం ఉన్నావుగా, కూర్చో. గుడ్ బాయ్. సో కాబట్టి అబద్ధం ఆడకూడదు, నిజమైతే చెప్పాలి. మన ఒక్కలమే చెబుతున్నాం. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, తర్వాత పచ్చాబద్ధం. 3వ లైన్ పచ్చాబద్ధం. 3వ లైన్ ఏంటి? పచ్చాబద్ధం. ఆ పచ్చాబద్ధం చెప్పకండి, ఒరిజినల్ చెప్తాం, నిజం చెప్తాం. ఓకేనా? పాడాలి. రఘుపతి రాఘవ రాజారాం, చెప్పింది చెప్పండి. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, గంగా తులసి సాలగ్రాం, భద్రగిరీశ మేఘశ్యాం, రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, గంగా తులసి సాలగ్రాం,
భద్రగిరీశా మేఘశ్యాం రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం భారత్ మాతా కీ. మీకు అర్థమైంది కదా? ఆ మూడో లైన్ మనం ఇంత ముందు పాడతామే, అది ఒక మూర్ఖుడు మార్చేశాడు పొట్టుడు. కాబట్టి ఆ దరిద్రం మనకు వద్దండి. ఒరిజినల్ సాంగ్ ఇది పాడుకుందాం. మనం ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, మీ నాన్న పేరు పిచ్చయ్య అయితే ఏం చెప్పాలి? పిచ్చయ్యనే చెప్పాలి. ప్రభాస్ అని చెప్పకూడదు, చండాలంగా ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఇది హిందుస్థాన్, ఇది హిందువుల దేశం. ఈ దేశానికి ఎడారి మతాలకి ఏ సంబంధం లేదు. ఇక్కడ ఎవడెవడైతే నేను ఫలానా వేరే మతం అని చెప్పుకుంటున్నాడో వాడు కూడా ఇక్కడ వాళ్ళకే పుట్టాడు. వాళ్ళ అమ్మ చాలా మంచిది, వాడికి డౌట్ ఉందంతే. ఆడెవడో చెప్తాడు చూడు, రే పులిక్కడ అంటాడు. అప్పుడు ఆడేమంటాడు, ఎరా మీ అమ్మ అడిగికి వెళ్ళిందా, పులి మీ ఇంటికి వచ్చిందా? కాబట్టి ఎవడైనా నేను గొర్రెని, నేను మరకని అని చెప్తే చెప్పండి, మీ అమ్మ చాలా మంచిది, మీ ఇంటికి బ్రిటిష్ వాళ్ళు రాలేదు, మీ ఇంటికి అరబ్ వాళ్ళు ఎవరు రాలేదు, మీ గబ్బెక్కి ఇలా పాడైపోయారు అంతే చెప్పండి. వాడి మూలం ఏంటి, వాడి పేరేంటి? అనిల్ కుమార్. వర్షమా ఆగిపో అంటాడు మన అక్కమవుడు. అక్కమవుడు చక్కమాతం. వర్షాలు ఆపేస్తాడు. ఆడి కొడుకేమో వాళ్ళని తెప్పించేస్తాడు. మరి వాళ్ళని ఎందుకు వస్తున్నాయి? మనమేమో ఏదో తుఫాను ఆడి వల్ల వెనక్కి వెళ్ళిపోయింది అనుకుంటుంది కదా. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా జీవించాలి. ప్రాక్టికల్గా అంటే ఏం చేద్దాం? పుట్టినవాడు ఎవరికైనా రోగం ఖాయంగా వస్తుంది. పెద్ద పెద్ద పాపి, పాపుల్లో పాపి, ఆయన ఏమంటారు? పోపు అంటారు. పెద్ద పాపిని పోపు అంటారు. ఆయన పాపం మొన్న మధ్య 2-3 ఏళ్ళు వీల్ చైర్లోనే తిరిగి చచ్చిపోయాడు. ఎందుకని? ఆయన దగ్గర పాస్టర్ ప్రవీణ్ కుమార్ నెంబర్ లేదు. వాడి నెంబర్ ఇచ్చుంటే టచ్ లేచి నుంచో అంటాడు, ఎట్టే పరిగెత్తాడు కదా. కాబట్టి వినేవాడు గొర్రె అయితే చెప్పేవాడు పాస్టర్ అని అర్థం. కాబట్టి బుర్ర తక్కువ వాళ్ళే గొర్రె మతంలోకి వెళ్తారు. మీరు ఒకసారి ఆలోచించండి, దీపం కావాలా పాపం కావాలా? శివం కావాలా శవం కావాలా? రాత కావాలా బాధ కావాలా? గంగ కావాలా దొంగ కావాలా? కాబట్టి మనకి కనకదుర్గమ్మ ఉంది, ఎప్పటి నుంచో ఉంది. ఆ కొండ మీద మనం మొక్కుతాము. ఆవిడికి రుజువు కూడా ఉంది. ఆవిడ యొక్క ప్రభావం తగ్గించాలని దాన్ని కాపీ పేస్ట్ చేసేసి ఇంకో కొండ ఆక్రమించేసి అక్కడ గుర్తు కొట్టేయడం. ఈ గుణం లేని బ్యాచ్, ఈ గొర్రెల బ్యాచ్ అక్కడ దీపాలు వెలిగించడం, అక్కడ ప్రదక్షిణలు. మళ్ళీ ఇప్పుడు కార్తీక మాసం నిలువుగా అడ్డంగా 2 చెక్కలు ఎట్టి దాని మీద ఆయిల్ పోసేయడం. ఇక్కడే సావచ్చుగా, ఇక్కడ రావచ్చు కదరా. మళ్ళీ దానికో మాల, దానికో డ్రెస్, దానికో సింబలం, అన్ని ఇక్కడవే కాపీ. ఇక్కడ రావచ్చుగా. నువ్వు కొత్తగా ఏమి ఇన్వెంట్ చేయలేవు, ఎందుకంటే నీ దగ్గర ఉన్న చెత్త, నీ దగ్గర లేదు కొత్త. మనం పగల కొట్టాల్సింది వేరే ఉంది. స్పెల్లింగ్ మీకు తెలుసు, అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. కాబట్టి మనం ఖచ్చితంగా చెప్పాలి, అన్ని మతాలు సమానం అని. దరిద్రుడు, ఇందాక దరిద్రులు ఉన్నారా అని అడిగానుగా. సో దరిద్రుల్లో కాదు మీకు తెలియడం కోసం ఒక్కసారి మా చింతలు మన బాలవాక్కు బ్రహ్మవాక్కు నువ్వు కూడా చిన్న ప్రశ్న అడుగుతాను. మరి పిల్లలు చెప్తేనే కదా బాలవాక్కు బ్రహ్మవాక్కు. నీ పేరు ఏం పేరు? నీ పేరు? ఓకే. ఇప్పుడు నేను అడుగుతాను, తక్కువని చెప్పాలి. 5 వేళ్ళు సమానంగా ఉన్నాయా? సరిగా చూడండి, ఈక్వల్గా ఉన్నాయా? ఉన్నాయా? లేవు కదా. 5 వేళ్ళు సమానం కాదుగా. చవట కొట్టున్నామా పిల్లలకి? మీ అమ్మ ఎక్కడుందో వచ్చిందా? అమ్మ ఇంట్లో ఉందా? మీ అమ్మ షోరూంలో బొమ్మ ఒకటేనా? ఒకటే. మీ అమ్మను షాప్లో బొమ్మ ఒకటేనా? కాదు కదా. శివుడి పక్కన అక్కడ ఎదురుగా ఎవరున్నారు? నల్లగా కింద నంది. శివుడి దగ్గర ఉండే నంది, ఊళ్ళో తిరిగే పంది, 2 ఒకటేనా?
ఆవుకి ఎప్పుడు ఏమన్నా పెట్టావా? ఆవుని మేపేవాడు, ఆవుని కోసుకుని మేసేవాడు ఒకటేనా? కాదుగా. అన్ని మతాలు ఒకటేనా? చిన్న బిడ్డలు కదా, వాళ్ళకి తెలియదుగా. ఇప్పుడు మీరంతా చెప్పండి, 5 వేళ్ళు సమానమా? అమ్మ బొమ్మ సమానమా? ఊళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా? అన్ని మతాలు సమానవాడు వాడు పిచ్చోడు, వాడు నొప్పొంచకుడు. అన్ని మతాలు సమానం అయితే ఈ దేశంలో ఇన్ని వేల దేవాలయాలు మసీదు కింద ఎలా మారినాయి? మన గుళ్ళో డబ్బులు పట్టుకెళ్ళిపోయి హాజ్ యాత్రకి, దాని పేరేంటిది, జెరూసలేం యాత్రకి ఎందుకు దెబ్బ పెడుతున్నారు? మనమేమో ఊరు వెళ్ళాలంటే మన పండగలకి 60%, 50%, 40% పెంచేస్తారు. మన గుళ్ళోకి వెళ్ళాలంటే డబ్బులు కట్టాలా, టికెట్లు తీసుకోవాలా. ఎక్కడ ఉంది? పిచ్చి మాట. కాబట్టి సెక్యులర్ కుక్కలారా చచ్చిపోయింది అంటే మారండి, అది పచ్చాబద్ధం. సెక్యులరిజం అనేది ఒక వ్యాధి, ఆ దరిద్రం మనకు అక్కర్లేదు. ఇది హిందూ దేశం, ఇక్కడ ఉన్న ప్రతివాడు హిందువే, మతం మారిన వాడు కూడా హిందువే. వాడు మర్చిపోయాడు, వాడు గుర్తు చేయండి. ఒక్కసారి చెప్పండి, వాళ్ళని చెప్పండి. జేమ్స్ ఫాదరు జాక్సన్, జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదర్ జిప్సన్, జిప్సన్ ఫాదర్ జైపాల్, జైపాల్ ఫాదర్ జైరామ్, గ్రాండ్ ఫాదర్ ఒక్కడే, గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదర్ ఒక్కడే, గతమంతా మనదొక్కటే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా, వేష భాషలు రూపురేఖలు మత భేదాలెన్నున్నా, మన గతమంతా ఒకటేనన్నా, మనమంతా ఒకటేనన్నా. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. కాబట్టి మీరు చాలా తెలివిగా ఉండండి. ఎవడైనా మతం మారినంత మాత్రాన చావు ఆగదు, రోగం ఆగదు, ముసలితనం కూడా ఆగదు. ఖచ్చితంగా చచ్చిపోవాల్సిందే, ఖచ్చితంగా రోగాలు వస్తాయి. నిజంగా ప్రార్థన చేస్తే రోగాలు తగ్గిపోయేటట్లయితే అసలు మన రాష్ట్రంలో